మొదటి ప్రార్థనా అంశం. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం జనవరి 8న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్‌కు 2019 నుండి 2024 వరకు ఉన్న మతపరమైన స్థలాలకు ఎన్ఓసి అభ్యంతరం లేని ధృవపత్రం ఇవ్వాలని ఉత్తర్వు జారీ చేశారు. దేవునికి స్తుతి చెల్లిస్తూ దేశంలోని అన్ని ప్రార్థనా మందిరాలకు అను రెండవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహాత్‌లోని ఫుక్రాయాన్‌లో పాస్టర్ రాజేంద్ర కుమార్ ఆరాధన జరిపిస్తూ ఉండగా బజరంగ్ దళ్ మతోన్మాదులు. మూడవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లిఖింపూర్ ఖేరి ఫూల్ బెహాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుర్జీ పూర్వ గ్రామంలో 70 మందిని మతమార్పిడి చేయడానికి పాస్టర్ వారిని నది ఒడ్డునకు తీసుకొని వచ్చాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాస్టర్తో పాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వీరి విడుదల కోసం ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్లో పాస్టర్ మహేంద్ర కుమార్ తన ఇంటిలో ఆరాధన చేస్తూ ఉండగా మతోన్మాదులు తలుపును బలంగా తీయడంతో పాస్టర్ గారికి గాయాలయ్యాయి. మతోన్మాదులు గొడవకు దిగారు. పాస్టర్ గారు ప్రాణ అపాయంతో పారిపోయారు. తన కుటుంబమునకు ప్రాణహాని ఉందని తెలిపారు. వీరికి దేవుని భద్రత, కాపుదల కోసం ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరి ఫూల్ బెహాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుర్జీ పూర్వ గ్రామంలో మత మార్పిడికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చేలోపు నిర్వాహకులు మతపరమైన వస్తువులను విడిచిపెట్టి వెళ్ళిపోయారని హిందూ సంస్థలు చెబుతూ ఉండగా ఇటువంటి క్రైస్తవ వ్యతిరేక క్రియలు ఆపబడినట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సారంగర్ బిలైగఢ్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన పాస్టర్ వికాస్ చౌహాన్ అతని తల్లిపై కొంతమంది క్రీస్తు విరోధులు దాడి చేశారు. వీరి స్వస్థత, భద్రత కోసం ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ జిల్లా జైల్లో ఉన్న పాస్టర్లకు, విశ్వాసులకు ఈ వారం జరుగు బెయిల్ విచారణలో అందరికీ బెయిల్ దొరుకునట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 1,47,000 మంది టంపోలి ముస్లిం తెగకు చెందిన బీహార్ వాసులు సువార్తను విని రక్షణ పొందినట్లు ప్రార్థించుదాం.